వర్గసూత్రాల్లో మనం నేర్చుకున్న a+b² = a² + b² + 2ab, a-b² = a² + b² - 2ab. అలానే ఘన సూత్రాల్లో మనం నేర్చుకున్నది a+b³ = a³ + b³ + 3ab × a + b. అలానే మైనస్లో a³ - b³ = a³ - b³ - 3ab × a - b. వీటిల్లో ఏ బి ఒకదానికొకటి విలోమాలు అయితే, అంటే రెసిప్రోకల్స్ అయితే, అంటే ఏని ఎక్స్గా బిని 1/xగా మనం తీసుకుంటే ఏ విధమైన ప్రశ్నలు వీటి మీద అడగొచ్చో మనం చూడవచ్చు. సో ముందుగా మనం x + 1/xని హోల్ స్క్వేర్ చేయగా ఏమొస్తుందో చూద్దాం. x - 1/xని హోల్ స్క్వేర్ చేయగా ఏమొస్తుందో రెండింటిని చూద్దాం. అంటే ax b 1/x తీసుకొని x 1/x అంటే x యొక్క విలోమము 1/x, దీని యొక్క హోల్ స్క్వేర్ చేయగా ఏమొస్తుంది మనకి x² అంటే a² 1/x² అంటే అది b² + 2 × x × 1/x ఏమవుతుంది, ఇది x² + 1/x² + 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అది +2 అవుతుంది. అలానే x - 1/x హోల్ స్క్వేర్ ఇదేమవుతుంది x² + 1/x² - 2ab అంటే ఇక్కడ abలో x 1/x కాబట్టి ఇలా వచ్చాయి. సో x² + 1/x² ఇక్కడ xలు క్యాన్సిల్ అయిపోవడం వల్ల మనకి -2 మిగులుతుంది. సో అలానే x + 1/x హోల్ క్యూబ్ దీంట్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయగా x 1/x అప్పుడేమొస్తుందంటే a³ + b³ + 3ab × a + b వస్తుందన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే x³ + 1/x³ x మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోవడం వల్ల మనకి 3 × x + 1/x కొద్దిగా సింప్లిఫై అయ్యి ఇలా వస్తుందన్నమాట. అలానే x - 1/x హోల్ క్యూబ్ a³ - b³ - 3ab × a - b వస్తుంది. అనగా x³ - 1/x³ - 3 × x - 1/xగా మిగులుతుంది. వీటి మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనం ఇప్పుడు కొన్ని అంటే చూడండి, ఇక్కడ x + 1/x ఇవ్వగా మనం ఈ విలువ కనుక్కోవచ్చు. అలానే x - 1/x ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మనం x² + 1/x² విలువ కనుక్కోవచ్చు. అలానే x + 1/x ఇవ్వగా మనం x³ + 1/x³ విలువ కనుక్కోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా x + 1/x ఉంది కాబట్టి. అలానే x - 1/x మనకి ఇవ్వగా దీని నుంచి మనము x³ - 1/x³ విలువ కనుక్కోవచ్చు, ఎందుకంటే x - 1/x ఇక్కడ ఆల్రెడీ ఉంది కనుక. సో మనం ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర రాసుకుంటే ఏ విధంగా చేయొచ్చో మనం చూద్దాం. ఇప్పుడు x + 1/x ఇచ్చారనుకుందామండి. x + 1/x ఇచ్చారు, సపోజ్ 3 ఇచ్చారు. దీని నుంచి మనం దీని వర్గం చేయగా, ఇరువైపులా వర్గం చేయగా ఏమొస్తుంది, a² + b² + 2 అని వస్తుంది కదా. a² + b² + 2abలో x క్యాన్సిల్ అయిపోతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి +2నే మిగులుతుంది. సో అది ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3² అంటే 9 అవుతుంది. ఇప్పుడు x² + 1/x² విలువ ఎంత అండి, 9 - 2 అవుతుంది 7. అంటే మనకి x + 1/x ఇస్తే మనం దాని నుంచి x² + 1/x² కనుక్కోవచ్చు అన్నమాట. సో అలాగే గణం చేయగా వర్గం చేసినట్టే మనం ఇలా గణం చేయగా, క్యూబింగ్ చేయగా ఏమవుతుంది, ఇది a³ + b³ + 3x × 1/x x క్యాన్సిల్ అయిపోయింది, x + 1/x రెండో వైపు కూడా క్యూబ్ చేయగా, కుడివైపు కూడా క్యూబ్ చేయగా 3³ అది 27 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం x³ + 1/x³ + 3 ×
ఎక్స్ ప్లస్ 1/x విలువ మనకు తెలుసు, అది కూడా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయగా అది ఈక్వల్ టు 27 అవుతుంది. తర్వాత x³ + 1/x³ విలువ 3 3 9, అది కుడివైపు తీసుకెళ్తే -9, 27 - 9 మనకి 18గా ఆన్సర్ వస్తుంది. సో x + 1/x ఇవ్వగా మనం దీని నుంచి కూడా x³ + 1/x³ మనం కనుక్కోవచ్చు. ఇంకేం కనుక్కోవచ్చో చూద్దాం. మనం అలాగే x - 1/xని వర్గం చేయగా ఏమొస్తుంది, x² + 1/x² -2, అనగా ఈ విలువ నుంచి మనం దీని విలువ కూడా కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒకవేళ x - 1/x మనం కనుక్కోవాలనుకుంటే ఏం చేయొచ్చు దీన్ని చూడండి. x² + 1/x² మనం ఆల్రెడీ కనుక్కున్నాము, అది 7, 7 - 2 5. సో x - 1/x² మనకి 5గా వచ్చింది. దీని నుంచి మనము x - 1/x విలువ రాసుకోవచ్చు. సో ±√5 మనం చెప్పొచ్చు x - 1/x. సో ప్రశ్న అడిగిన దాన్ని బట్టి మనం దాని సమాధానం చెప్పవచ్చు. x - 1/x కూడా కనుక్కోవచ్చు. మెయిన్గా ఎక్కువగా అడిగే ప్రశ్నలు x² + 1/x², x³ + 1/x³. సో ఇలాగే మనం మైనస్ దాని మీద కూడా చేస్తే ఎలా వస్తుందో ఒకసారి చూసుకుందాం. x - 1/x 3 అని ఇచ్చారనుకుందండి. దీని వర్గం అలానే దీని ఘనం, ఈ రెండు చేయగా ఏమొస్తుందో చూడండి. వర్గం చేయగా a² + b² -2ab -2 × x × 1/x = 3² 9. సో x² + 1/x² విలువ 9 + 2 = 11 వస్తుంది. సో మనకి x - 1/x ఇవ్వగా మనం దాని నుంచి x² + 1/x² విలువ కనుక్కోవచ్చు. అలానే గణం చేయగా ఇది a³ + b³ -3 × x × 1/x × x - 1/x అంటే a³ - b³ -3ab × a - b = 3³ ఇక్కడ 27. దీన్ని మరికొంత సింప్లిఫికేషన్ చేయగా -3 × 3 = 27. ఇది 3 3 9, 9 అటు తీసుకెళ్ళి మనం దానికి కూడితే 27కు కూడగా 9, 27 + 9 36గా దీని వాల్యూ మనం కనుక్కోగలిగాం. అంటే x - 1/x ఇవ్వగా మనం డైరెక్ట్గా x² + 1/x², x³ - 1/x³ ఈ రెండు విలువలు మనం కనుక్కోవచ్చు. అలానే దీని నుంచి ఈ 11 నుంచి మనము అలానే x + 1/x విలువను కూడా కనుక్కోవచ్చు. ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే సేమ్ ఇలాగ చూసిన దాని ప్రకారం x + 1/x² = x² + 1/x² + 2. ఆ విలువను తెచ్చి ఇక్కడ x² 11 అనే ఈ విలువను తెచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయగా మనకి 11 + 2 13 వస్తుంది. x + 1/x యొక్క విలువ ±√13 అని వస్తుంది అనమాట. సో మనం x - 1/x ఇవ్వగా అక్కడి నుంచి x² + 1/x² కనుక్కోవచ్చు, x³ - 1/x³ కనుక్కోవచ్చు, x + 1/x కనుక్కోవచ్చు. ఈ రెండింటిని వాడుకొని మళ్ళీ మనము x + 1/x × x - 1/xని రెండింటిని గుణించగా మనకి ఏమొస్తుంది, a + b × a - b సూత్రం వాడితే ఇందులో a² - b² మనకు వస్తుంది. అంటే చూడండి x - 1/x ఇవ్వగా x² + 1/x² విలువ కనుక్కోవచ్చు, x² + 1/x² విలువ కనుక్కోవచ్చు, అలానే x² - 1/x² విలువ కనుక్కోవచ్చు, x³ - 1/x³ విలువ కనుక్కోవచ్చు, అలానే x + 1/x విలువ కూడా కనుక్కోవచ్చు. x² + 1/x² కనుక్కున్న తర్వాత అలానే ముందు దాంట్లో x + 1/x దాంట్లో కూడా మనము దీన్ని వాడుకొని x - 1/x × x + 1/x ఇక్కడ కనుక్కొని రెండు విలువల నుంచి మనము a + b × a - b వాడితే ఇక్కడ కూడా a² - b² అంటే మనం x² - 1/x² కూడా కనుక్కోవచ్చు. మనకి ఇచ్చింది x + 1/x, దాని నుంచి దాన్ని వర్గం చేసి దాన్ని x² + 1/x², దాన్ని గణం చేసి x³ + 1/x³ అలానే x² + 1/x² నుంచి మనము x - 1/x ఈ విధంగా కనుక్కోవచ్చు. x - 1/x కనుక్కున్న తర్వాత x - 1/xని
ఇచ్చిన x ప్లస్ 1/xని రెండింటిని వాడుకొని మనం మళ్ళీ x² మైనస్ 1/x² కనుక్కోవచ్చు. ఇంతకంటే ప్రశ్న ఇంకా కొద్దిగా కష్టంగా అడగాలన్నా ఇంకో విధంగా అడగాలన్నా మనని x⁵ ప్లస్ 1/x⁵ విలువ ఎంత అని కూడా అడగొచ్చు. ఇది ఎలా కనుక్కోవాలో మనం చూద్దాం. సేమ్ మనం ఇప్పుడు ఒక ప్రశ్న తయారు చేద్దాము. x ప్లస్ 1/x విలువ ఇచ్చి x⁵ ప్లస్ 1/x⁵ విలువ చేస్తే మనకు వీటి మీద చాలా స్పష్టత వస్తుంది. సో మనం ఇప్పుడు ప్రశ్నలో x ప్లస్ 1/x = 3 అయితే x⁵ ప్లస్ 1/x⁵ విలువ ఎంత? ఇది ప్రశ్న అండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకు దీని నుంచి తెలిసిన దాని ప్రకారం రెండు నేర్చుకున్నాం మనం. ఒకటి వర్గం చేయడం, ఒకటి ఘనం చేయడం. వర్గం ఘనం చేయగా ఏమేమి వస్తుంది మనకి? a² ప్లస్ b² వర్గం చేయగా +2 = 3². అలాగే ఘనం చేయగా a³ ప్లస్ b³ 3 × a × b × x ప్లస్ 1/x. a × b అంటే x × 1/x క్యాన్సిల్ అయిపోయింది =3³ అని వస్తుంది. ఇక్కడ నుంచి మనకి x³ ప్లస్ 1/x³ విలువ 27 మైనస్ లేదంటే మొత్తం పూర్తిగా రాసుకుంటే 3 × 3 = 27 అయింది. కాబట్టి x³ ప్లస్ 1/x³ = 27 మైనస్ 3 × 3 9. సో అది 18 అని విలువ వచ్చింది. అలానే x² ప్లస్ 1/x² విలువ 3 మైనస్ 3² 9 మైనస్ 2 అంటే 7. సో మనకి రెండు విలువలు కనుక్కోగలిగాం. పవర్ 5 చేయాలంటే డైరెక్ట్గా పవర్ 5 చేద్దామా? x ప్లస్ 1/x హోల్ పవర్ 5 = 3/5. సో పవర్ 5 చేస్తే అది చాలా పెద్దగా అవుతుంది. సో ఇది అడిగినప్పుడు మాత్రం ఈ రెండింటిని వాడుకొని ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ రెండింటిని మనం గుణిద్దాం ఫస్ట్. దాని నుంచి మనకి x⁵ ప్లస్ 1/x⁵ విలువ ఎంత సులువుగా వస్తుందో చూడొచ్చు. x² ప్లస్ 1/x², x³ ప్లస్ 1/x³ ఈ రెండింటిని గుణిస్తే ఏమొస్తుందో చూడండి. వీటి విలువలు మనకు తెలుసు, ఒకటి 7, ఒకటి 18. అక్కడి నుంచి ఈ గుణించిన దాని విలువ మనం రాయొచ్చు. కానీ దీన్ని గుణించడం వల్ల మనకి ఏమొస్తుందో చూడండి. ముందుగా ఏ రెండింటిని మల్టిప్లై చేస్తాం? x² × x³ 2 + 3 5 అయింది. అలానే 1/x² ప్లస్ 1/x³ 2 + 3 ఇక్కడ కూడా x⁵ అయింది దీని విలువ. సో 1/x⁵ ప్లస్ అలానే x² × 1/x² ఈ రెండింటిని కూడా గుణించగా అది 1/x అవుతుంది. అలానే 1/x² × x³ x³ అవుతుంది. కాబట్టి అది x పూర్తిగా 4 పదాలు వస్తాయి. 2 × 2 మొత్తం 4 పదాలు రావాలి. 4 పదాలు ఇలా రాసాము. ఇంతకంటే మనం దీన్ని నెక్స్ట్ ఇచ్చిన విలువల్ని బట్టి ఎలా సింప్లిఫై చేయొచ్చో చూడొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది x⁵ ప్లస్ 1/x⁵. సో అది ఎలా చేయాలో చూద్దాము. x⁵ ప్లస్ 1/x⁵ దీని విలువ చూడండి. సో 7 × 18 మనకు కావాల్సిన x⁵ ప్లస్ 1/x⁵ ప్లస్ ఏముందండి ఇక్కడ x ప్లస్ 1/x అది 3. సో దీని నుంచి మనము x⁵ ప్లస్ 1/x⁵ 7 × 18 అలానే ఉంచి -3 చేద్దాము. సో 7 × 18 ఎంతండి? 126 -3 అంటే 123 వస్తుంది మనకి -3 చేయగా. రైట్. అలానే కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు కూడా అడుగుతారు వీటి మీద. ఎలా అంటే x ప్లస్ 1/x2 ఇచ్చి మనకి ప్రశ్న ఎలా ఉంటుందో చూడండి. x ప్లస్ 1/x2 అయితే x³ ప్లస్ 1/x⁵ విలువ ఎంత? ఇలాంటి ప్రశ్న అడిగారు. దీన్ని ఎలా చేయాలి చూడండి. దీన్ని ఒకటి బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ క్యూబ్ లేదు, పవర్ 5 లేదు, ఓన్లీ స్క్వేర్ లేదు. రెండు కాంబినేషన్ ఉంది ఇక్కడ. రెండు కలిపి ఉన్నాయి 3 and 5. ఇలాంటివి అంత సాధారణంగా చేయలేము. సో ఇందులో ఇంకేదో కిటికి ఉండాలి, ఏదో సింపుల్గా చేయగలిగేది ఉండాలి. అది ఏంటిదంటే చూడండి, ఇక్కడ x1 అని చెప్పొచ్చు.
x1 కాబట్టి 1 + 1 1/1 ఎంత 2 అవుతుంది కదా. x1 పెడితే 1 + 1 2 అవుతుంది కదా. సో x1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇది సాటిస్ఫై అవుతుంది. సో x + 1/x2 ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా x1 అని తెలిసి ఉంటే ఈ ప్రశ్న చేయడం చాలా సులభం. అప్పుడు దీంట్లో కూడా ఇది 1 + 1 = 2 అని ఆన్సర్ వచ్చేస్తుంది, చాలా సులువు. అలానే ఇలా కొద్దిగా ఉండే వేరే సింపుల్ ట్రిక్స్ ఉండేవి ఇంకో రకం ఉందండి. అది x + 1/x -2 అయితే దీని నుంచి మనం ఏం చెప్పవచ్చో చెప్పండి. x = -1 అంతే కదండి. -1 -1 -2 అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా x - 1 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మనని x⁻17 + 1/x⁻17 అని అడిగినా మనకి ఏ భయం లేదు. లేదంటే x³ అని అడగవచ్చు, x⁻17 అని అడగచ్చు. దీని విలువ ఎంత, ఒకవేళ ఇది ఇచ్చి దీని విలువ ఎంత అని అడిగితే కూడా ఇక్కడ కూడా చాలా సులువుగా చేయొచ్చు. -1/17 + 1/-1/17 -1కి ఆడ్ పవరు బేసి సంఖ్య ఏదైనా పవర్గా ఉంటే అది -1 అవుతుంది. ఇది -1, ఆన్సరు -2గా చెప్పొచ్చు ఈ రెండో ప్రశ్నలో. సో ఈ విధంగా ప్రశ్నలు అడగవచ్చు. x + 1/x2 అని ఇచ్చి అడగవచ్చు ప్రశ్న, లేదంటే x + 1/x -2 అని ఇస్తే మనకి వీటిని x = 1, ఇక్కడ x = 1, ఇక్కడైతే x = -1 అని మనం డైరెక్ట్గా రాసుకొని అక్కడి నుంచి తర్వాత ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఇంకోటి x + 1/x = ±√3 అంటే +√3 ఇవ్వచ్చు, లేదంటే -√3 ఇవ్వచ్చు ఒకే ప్రశ్న, లేదంటే ఒకే ప్రశ్నలో ±√3 కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పొచ్చో చూడండి. ఇది ఇచ్చినప్పుడు ఇది ఒకవేళ అయితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూడండి. ఒక ప్రశ్న తయారు చేద్దాం. ఆ తయారు చేసేటప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఎలాంటివి అడుగుతారో మనం చూద్దాం. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అది చూడగలిగితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనం సులువుగా వాటిని ప్రశ్నలే తయారు చేయొచ్చు. ఎలానో చూడండి. దీన్ని స్క్వేర్ చేయండి ఒకసారి, వర్గం చేయండి ఒకసారి ఇరువైపులా. చేయగా x² + 1/x² + 2 ± √3² చేస్తే అది 3 వస్తుంది. x² + 1/x² + 2 - 3 + 2 - 3 అంటే -1 అవుతుంది. = 0 వచ్చింది మనకి. 0 వస్తే ఇది ఎక్కడ వస్తుందో మనం తెలుసుకోగలిగితే మనం దాన్ని బట్టి ఇప్పుడు ప్రశ్నలు తయారు చేయడం కానీ దీని నుంచి ఏం చెప్పొచ్చు కానీ చెప్పొచ్చు. ఒక్కసారి మనము ఘనసూత్రాలు నేర్చుకున్న దగ్గర ఏ విధంగా అయితే a + b³ ఉందో అలానే a³ + b³ ఉంది కదా, ఆ సూత్రంలో ఏని బీని x1/x పెట్టి చూద్దాం. a³ + b³ ఈ సూత్రం ఏం చెప్తుంది, వాటి కారణాంకాల రూపంలో రాస్తే ఎలా వస్తున్నాయి చూడండి. a + b × a² - ab అనగా x1/x కదండి ab ఇక్కడ. సో ఇవి క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది, -1. అలానే b² ఏమవుతుంది 1/x². నేను ఇక్కడ ఏ సూత్రాన్ని వాడానంటే మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. a³ + b³ = a + b × a² - ab + b². ఈ సూత్రాన్ని వాడాం మనము. ఈ సూత్రాన్ని వాడినప్పుడు దీన్ని ఒకసారి గమనిస్తే ఈ కారణాంకమే ఈ సూత్రంలో ఉన్న x³ + 1/x³ ఒక కారణాంకము, ఇది శూన్యమని ఇచ్చినాడు. ఒకటి శూన్యమైనప్పుడు మొత్తం ఇది కూడా ఖచ్చితంగా శూన్యం అవుతుంది. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే x³ + 1/x³ = 0 అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని యొక్క కారణాంకమే ఇక్కడ ఇచ్చింది 0 అని. ఆ విధంగా x³ + 1/x³ కూడా 0 అవుతుందన్నమాట. తర్వాత దాన్ని మనం ఇంకొద్దిగా సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే x³ × x³ x⁻6 + 1/x³ = 0. దాని తర్వాత మనం ఏం చెప్పొచ్చు అంటే x⁻6 + 1 0 అని చెప్పొచ్చు. x⁻6 = -1 అని చెప్పొచ్చు. అంటే ఇలా ఇచ్చినప్పుడు ప్రశ్నలో x వాస్తవ సంఖ్య అయి ఉండకపోవచ్చు, అవ్వదు కూడా. x⁻6 -1 వచ్చింది కాబట్టి అది వాస్తవ సంఖ్య అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఉన్న ప్రశ్న చేయొచ్చు. ఇప్పుడు x⁻6 కనుక్కోవచ్చు అనమాట మనం ఇక్కడ నుంచి, లేదంటే ఇది కనుక్కోవచ్చు. మనకి ఇచ్చిన దాని ప్రకారం
ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ ఆర్ మైనస్ √3 అని ఇస్తే ప్లస్ ఆర్ మైనస్ √3 అని ఇస్తే మనం ఇదన్నా చెప్పొచ్చు, డైరెక్ట్గా ఇదన్నా చెప్పొచ్చు సూటిగా x⁻6 - 1. అప్పుడు ఇక్కడ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో నేను ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. అయితే ఇప్పుడు నేను ఇలా అడగొచ్చుగా x⁻6 + 1 విలువ ఎంత 0 అని రాయొచ్చు. ఇంకా కొద్దిగా కష్టంగా కనిపించే విధంగా కూడా ఈ ప్రశ్నని రాయొచ్చు. x⁻12 + x⁻6 విలువ ఎంత. ఇప్పుడు ఏం లేదు, ఇది రాయొచ్చు, డైరెక్ట్గా రాయొచ్చు. కానీ ఇంకా కొద్దిగా పెద్దగా రాయాలనుకుంటే x⁻206 + x⁻200 + x⁻194 + x⁻188 విలువ ఎంత. చూడండి ఇక్కడైతే ఇది డైరెక్ట్గా 0 అని చెప్పొచ్చు ఫస్ట్ది, ఎందుకంటే x⁻6 - 1 కాబట్టి. దీంట్లో x⁻6 కామన్ తీయండి, ఇది x⁻6 + 1. x⁻6 + 1 విలువ ఎంత అండి, ఇది ఇచ్చినప్పుడు అది ఆల్రెడీ శూన్యం, ముందరలోనే x⁻6 వదిలేసినా కానీ ఇది కూడా 0 అవుతుంది. అలానే ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ప్రశ్న, ఇందులో మూడో దాంట్లో x⁻200 కామన్ తీయండి. x⁻200 కామన్ తీస్తే మనకి ఏమొస్తుందో చూడండి. x⁻200 కామన్ తీయగా x⁻6 + 1 మిగులుతుంది. ఈ రెండింటిల్లో చివరి రెండు పదాల్లో ఏం మిగులుతున్నాయి చూడండి. x⁻188 కామన్ తీయండి. 188 + 6 194 సరిపోయింది, ఇది కూడా +1. సో మనకి ఇచ్చినది ఏమవుతుంది, x⁻6 + 1 ఇందులో 0 పెట్టగా ఈ రెండు పదాలు ఇది కూడా 0 అవ్వడం వల్ల 0 + 0 = 0 వచ్చింది. సో ఇలా పెద్ద అంకెలు ఇచ్చినా కానీ x⁻6 + 1ని మనం ఉపయోగించుకోవాలి, లేదంటే x⁻6 -1 అని ఉపయోగించుకోవాలి, లేదంటే x³ + 1/x విలువ కూడా అడగవచ్చు ప్రశ్నలో ఒక్కొక్కసారి. అంటే ఇలా అడిగినా కానీ x³ + 1/x³ యొక్క విలువ ఎంత అని అడిగాడంటే మనం ఇక్కడి నుంచి ఇది కూడా 0 అని చెప్పొచ్చు. ఇలా వివిధ రకాల ప్రశ్నలు వీటి మీద అడగవచ్చు మనం. ఇప్పుడు ఇంకో అంశం చూస్తే ఈ బీజగణితంలో సమీకరణ వ్యవస్థ అనగా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇందులో కూడా మనం లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటాం. ఈ సమీకరణాలు కూడా 1 డిగ్రీవే, ఫస్ట్ డిగ్రీవి. అంటే అవి సరళ రేఖ యొక్క సమీకరణాలు అవుతాయి అన్నమాట. అలాంటివే మనం ఇందులో చూడబోతున్నాం. జనరల్గా మన పరీక్షల్లో అడిగే ప్రశ్నలు వీటి మీద ఉంటాయి. సో సమీకరణ వ్యవస్థ 2 సరళ రేఖ సమీకరణాలు తీసుకుంటే, అంటే ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ x అండ్ వైలలో ఒక ఉదాహరణ తీసుకుందాం. x + y = 3. అప్పుడు మనం xకి yకి ఏ విలువలు ఇవ్వచ్చు వాస్తవ సంఖ్యల్లో. xy వాస్తవ సంఖ్యలు అనుకుంటే xyకి ఏ విలువలు ఇవ్వచ్చు చూడండి. 2 1 ఇవ్వచ్చా, 1 + 2, 3 + 0, 0 + 3, -1 + 4, ఇలా మనం ఎన్ని విధాలుగానే రాయొచ్చు దాన్ని. సో xyకి ఎన్నో విలువలు ఇవ్వచ్చు. అలానే 0.5 + 2.5 కూడా రాయొచ్చు. ఇలా రకరకాలు భిన్నాల్లో రాయొచ్చు, పూర్ణ సంఖ్యలు రాయొచ్చు, ఏదో ఒకటి వాస్తవ సంఖ్యల్లో వాటికి ఎన్నైనా సాటిస్ఫై చేసే విధంగా మనము దీన్ని తృప్తిపరిచే విధంగా xy విలువలు మనం తీసుకోవచ్చు. అలా మనకి అనంతం ఉంటాయి. దీన్ని మనము నిరూపక రేఖాగణితంలో మనం వాటి యొక్క అక్షాలు, నిరూపక అక్షాలు xy యొక్క అక్షాల మీద మనం దీన్ని గీసి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఆల్జిబ్రా ఫామ్లో ఉంది, ఇది జామెట్రీ ఫామ్లో గీసి చూద్దాం మనం ఇప్పుడు. అంటే రేఖాగణితంలో నిరూపక అక్షాలు వాటి మీద x + y ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందో చూద్దాం. x 0 అయినప్పుడు y 3, y 0 అయినప్పుడు
x3 వీటిని ఈ సమీకరణాన్ని తృప్తిపరుస్తున్నాయి కనుక ఆ యొక్క బిందువులు మనము ఈ యొక్క అక్షాల మీద తీసుకొనగా x0 y3 అనగా x ఏముండదు y3 అనగా అంటే y యొక్క అక్షం మీద ఇక్కడ 3 అనే పాయింట్ తీసుకోవచ్చు. అలానే y0 x3 అనగా x యొక్క అక్షం మీద మనం ఈ పాయింట్ తీసుకోవచ్చు. అంటే ఈ సరళ రేఖ రెండు బిందువులు మనకు తెలిసినాయి కాబట్టి అది స్ట్రైట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది కాబట్టి సరళ రేఖ మనం అలానే గీసుకోవచ్చు. రెండు బిందువులు వచ్చినా మనం అలా గీయవచ్చు. గీసాక ఒక్కసారి అంటే ఈ సమీకరణము మనం నిరూపక అక్షాల మీద గీయగా ఈ విధంగా వచ్చిందంటే దీన్ని ఇప్పుడు చూడండి. ఈ సరళ రేఖ ఒకే ఒక సరళ రేఖ మీకు ఇచ్చాను అనుకోండి. ఈ యొక్క సరళ రేఖ మీద ఎన్ని బిందువులు ఈ సరళ రేఖని తృప్తిపరుస్తాయి, ఈ సమీకరణాన్ని తృప్తిపరుస్తాయని ఇక్కడ అనొచ్చు. ఈ రేఖని ఎన్ని బిందువులు తృప్తిపరుస్తాయి, ఎన్ని బిందువులు పెట్టవచ్చు అండి దీని మీద 1 2 3 అనంతం పెట్టవచ్చు. సో అనంత బిందువులు దీన్ని తృప్తిపరుస్తాయి అంటే అనంత సాధనలు x+yకి ఉంటాయని మనం చెప్పొచ్చు. 0 3 ఒక సాధన, 3 0 ఒక సాధన, 1 2 ఒక సాధన, 2 1 ఒక సాధన, అలా మైనస్లు రకరకాలుగా ఎన్ని అనంతం ఉంటాయి అన్నమాట దీనికి. అంటే ఒకే సమీకరణం ఇచ్చి మనకు దానికి ఎన్ని సాధనలు ఉంటాయి అని అడిగితే దీనికి ఎన్ని ఉంటాయంటే అనంతం ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే అనంత బిందువులు ఉంటాయి కాబట్టి ఒకే సమీకరణం మీద దీనికి అలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, అంటే ఈ బిందువు ఈ రేఖని తృప్తిపరుస్తుంది. అంటే ఎన్ని బిందువులు ఉంటాయి అలా అంటే అక్కడ అనంతం ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ x+yలో. ఎందుకంటే దానికి ఏ విధమైన రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి అలా అయిపోయింది. అలానే ఇప్పుడు మనం x+y 3 అని రాసి x-y 1 అని రాసామనుకోండి. ఇప్పుడు చూడండి, దీన్ని మళ్ళీ నిరూపక అక్షాల మీద గీయగా x+y 3 మనం ఇప్పుడే గీసి చూసాం. ఈ విధంగా వస్తుంది మనకి. x-y x0 అయినప్పుడు y -1 అవుతుంది, y0 అయినప్పుడు x1 అవుతుంది. అనగా x లేనప్పుడు y -1, y లేనప్పుడు x1 బిందువులు ఇలా ఉంటాయి కాబట్టి మనం ఈ రెండు బిందువుల్ని కలపగా మనకు x-y = 1 సమీకరణం దాని యొక్క సరళ రేఖ మనకి ఈ అక్షాల మీద గీసుకోగలుగుతాము. అలా గీసిన తర్వాత ఇప్పుడు ఇలా రెండు వచ్చాయి కదా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఏ బిందువు ఈ రెండిటని, సో ఈ వ్యవస్థని ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, సమీకరణ వ్యవస్థ ఒకటే ఇస్తుంది, వ్యవస్థ కాదు, ఒకే ఒక సమీకరణం అయింది. అలానే ఇక్కడ రెండు ఇచ్చాం కాబట్టి ఆ యొక్క సమీకరణ వ్యవస్థలో ఇప్పుడు ఎన్ని బిందువులు అంటే ఎన్ని సాధనలు ఉన్నాయంటే ఎన్ని బిందువులు ఈ రెండింటిని తృప్తిపరుస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు ఎక్కడ ఖండించుకున్నాయి చూడండి, ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యా చూస్తే కేవలం ఒకే ఒక బిందువు దగ్గర ఈ రెండు కలిసాయి కాబట్టి ఒకే ఒక సాధన ఉంటుంది. అంటే ఒకే ఒక బిందువు ఈ రెండింటిని కలిపి తృప్తిపరుస్తుంది. మిగిలిన బిందువు దీని మీద ఉన్న బిందువు దీని మీద ఉండదు, దీని మీద ఉన్న బిందువు దీని మీద ఉండదు. రెండిటి మీద ఉండే ఒకే ఒక బిందువు కాబట్టి ఆ ఒక్క బిందువే దాన్ని తృప్తిపరుస్తుంది కాబట్టి దానికి ఒకే ఒక సాధన ఉంటుంది. అలానే ఇప్పుడు x+y 3 x+y = 4 అని మనం రాసుకుంటే ఈ అక్షాల మీద మళ్ళీ వీటిని గీయగా ఇది x0 y3 y0 x3 ఇందులో నుంచి ఒక సరళ రేఖ వెళ్తుంది. ఒక సమీకరణం యొక్క అక్షాల మీద ఈ విధంగా గీయవచ్చు. అలానే x+y 4 అన్నప్పుడు x0 అయినప్పుడు y4, y0 అయినప్పుడు x4 కాబట్టి y0 x4 ఇది, y లేనప్పుడు x4, x లేనప్పుడు y4. సో ఈ సరళ రేఖ ఇలా వెళ్తుంది. ఈ రెండిటి యొక్క వాలులు సమానం అవుతాయి, మనకు అది తెలియాలి. అది ఎలానో మనం గుర్తుపెట్టుకుందాం తర్వాత. సో ఈ రెండు సమాంతరంగా వెళ్తున్నాయి కాబట్టి మనకేమొస్తున్నాయి అంటే ఇది సమానంగా ఉన్నప్పుడు లేదంటే వీటి యొక్క x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ దీని యొక్క xy కోఎఫిషియంట్లు ఇవి ఒకే నిష్పత్తిలో 1:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఇక్కడ అది మనం చూద్దాము, చాలా క్లియర్గా రాస్తాను. ఇది ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి రెండిటికి ఇవి సమాంతరంగా వచ్చాయి. మనకి ఇక్కడ సేమ్ లేదు కాబట్టి రెండు వేరు రేఖలు ఇక్కడ మనం గీసుకోగలిగాము. ఒకటి 3 ఒకటి 4 కాబట్టి రెండిటలో ఏదో ఒక కొద్దిగా తేడా ఉంది కాబట్టి ఆ తేడా వల్ల ఇవి రెండు ఇక్కడ సమానంగా ఒకే విధంగా ఉండడం వల్ల ఇవి సమాంతరం అయ్యాయి. ఇక్కడ మాత్రము
ఒకటే లేదు కాబట్టి అవి వేర్వేరు లైన్లు అయ్యాయి, కానీ సమాంతరంగా మాత్రం ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీటిలో ఇలాంటి పోలిక ఏది లేదు, రెండు ఒకే తీరుగా లేవు. కాబట్టి ఇక్కడ రెండు వేరువేరు లైన్లుగా వచ్చాయి, అందుకే ఆ రెండు ఖండించుకున్నాయి. ఇక్కడ ఒకే విధంగా ఉంది కాబట్టి అది మనం చూద్దాము, అర్థం చేసుకుందాము. ఎలానో ముందైతే ఇక్కడ చూడండి, ఈ రెండు ఎప్పటికీ కలవవు. ఏ బిందువు రెండిటని ఒకేసారి తృప్తి పరచలేదు కాబట్టి దీని యొక్క సాధన శూన్యం, ఏమీ ఉండవు అనమాట. ఒక్క సాధన కూడా లేదు. ఏ ఒక్క బిందువు కూడా రెండు సమీకరణాలని తృప్తి పరచదు ఒకేసారి. కాబట్టి ఒకేసారి అనగా ఏ బిందువు రెండిటికి కామన్ ఉండదు కాబట్టి ఒక్క సాధన కూడా ఉండదు. ఇవి రెండు ఒక దగ్గర కూడా కలవు అని అర్థం. ఇక్కడ ఒకే ఒక దగ్గర కలుస్తాయి అని అర్థం. ఇక్కడ ఒకే సరళ రేఖ ఇచ్చారు కాబట్టి, ఒకే సమీకరణం ఇచ్చారు కాబట్టి అన్ని బిందువులు దాని మీద ఉండే బిందువులే. అలానే ఇప్పుడు ఆ ఒకటే ఇచ్చే విధంగా వ్యవస్థలో కూడా ఇస్తారు. ఎలా ఇస్తారో నేను చెప్తాను. x+y 3 అని ఇచ్చి 2x + 2y 6 అని ఇవ్వగా ఏమవుతుంది మనకి? దీన్నే 2తో గుణించగా మనకి 2x + 2y = 6 వస్తుంది. కాబట్టి ఈ 2లు క్యాన్సిల్ అయిపోతే రెండు ఒకటే అన్నమాట. అంటే ఒకే సరళ రేఖ ఇచ్చినా లేదంటే ఒకే విధముగా ఉన్న రెండు సరళ రేఖలు ఇచ్చినా కానీ దాన్ని అప్పుడు వ్యవస్థ అనొచ్చు. కానీ ఈ రెండు ఒకటే కనుక x+y 3 లైన్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ x0 పెడితే y3, ఇక్కడ కూడా x0 పెడితే y3 అవుతుంది. సో రెండు సమీకరణాలు ఒకే బిందువు నుంచి, రెండు సరళ రేఖలు ఈ రెండు బిందువుల నుంచి పోతాయి కాబట్టి రెండు ఒకటే అవుతాయి అన్నమాట. అంటే రెండో సరళ రేఖ కూడా ఇందులోనే ఉంటాయి. రెండు సరళ రేఖలు ఒకదాని మీద ఒకటి ఉంటాయి. సో రెండు ఒకటైపోతాయి అన్నమాట. అంటే వ్యవస్థలాగిచ్చి కూడా మనం దీన్ని ప్రశ్నగా అడగొచ్చు. అది ఏ విధంగా అడిగారో చూడండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఒకే సమీకరణం ఇచ్చి చెప్పారు కాబట్టి ఒకటే సరళ రేఖ గీసాం మనము. ఇక్కడ లాస్ట్ దాంట్లో ఆ రెండు కూడా ఒకటే కాబట్టి ఒకటే గీత వస్తుంది. కానీ ఇక్కడ రెండు ఇచ్చారు కాబట్టి మనం వ్యవస్థ ఇచ్చారు అనుకోవచ్చు. దాన్ని బట్టి మనము ఇప్పుడు ఇక్కడ రెండు ఒకటే అయ్యాయి కాబట్టి ఇక్కడ అనంత బిందువులు రెండిటని తృప్తిపరుస్తాయి. ఒక బిందువు కాదు, అనంత బిందువులు రెండిట మీద ఉండేవి సేమ్ బిందువులు ఉంటాయి. ఒకే బిందువు రెండిట మీద ఉంటుంది కాబట్టి ప్రతి బిందువు రెండిటని తృప్తిపరుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అనంతం అని చెప్పవచ్చు. మనం సరిగ్గా చూస్తే ఒకటే సమీకరణం ఇచ్చినప్పుడు అనంత సాధనాలు ఉన్నాయి. తర్వాత వ్యవస్థలాగా రెండు ఇచ్చినప్పుడు మనకి మూడు విధాలుగా సమాధానం ఉంది. ఒకటి శూన్యము, అంటే సాధన లేకుండా ఉండడము, మరియు అనంత సాధనాలు ఉండడము. సో ఈ మూడు మనము సమ్మరైజ్ చేసుకుని ఒక దగ్గర రాసుకుందాము. ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు జనరలైజ్ చేసి రాద్దాము. a1x + b1y = c1, a2x + b2y = c2 ఉన్నప్పుడు మనకి ఒక వ్యవస్థ ఇచ్చినప్పుడు, సమీకరణ వ్యవస్థ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనకు ప్రశ్నలు ఉంటాయి చూడండి. మొదటిది, రెండవది, మూడవది, మూడే రకాలుగా ఉంటాయి. a1/a2 ≠ b1/b2 అయినప్పుడు రెండు సరళ రేఖలు ఒకదానినొకటి ఖండించుకుంటాయి మరియు సమాంతరంగా ఉండవు. అంటే ఇలా ఉంటాయన్నమాట. అంటే ఒక బిందువు. సో దీనికి ఎన్ని సాధనలు ఉంటాయి? దీనికి ఎన్ని ఉంటాయి? ఒకటి. అంతేగా, ఒకే బిందువు కదా, తృప్తిపరుస్తుంది. ఒక సాధన ఉంటుంది. అలానే ఇప్పుడు మనకి సమాంతరంగా వెళ్ళాయి. సమాంతరంగా వెళ్ళినంత మాత్రాన అంటే అర్థం ఏంటి? వాటి యొక్క వాలు సమమై ఉండును. సో అది a1/a2 = b1/b2 వరకు ఈ రెండు నిష్పత్తి సేమ్ ఉంటే ఇవి సమాంతరంగా ఉంటాయి. కానీ రెండు లైన్లు ఒకటై ఉండకూడదు, ఆ రెండు రేఖలు ఒకటై ఉండకూడదు అంటే ఖచ్చితంగా కొంచెమన్నా తేడా ఉండాలి. ఆ తేడా వాలులో కాదు, సమాంతరం ఉండడానికి a1/a2 = b1/b2 అవ్వాలి. కానీ అది c1 c2 యొక్క నిష్పత్తికి సమానం కాకపోతే ఆ రెండు దూరంగా ఉంటాయి. సమాంతరంగా ఉంటాయి కానీ కలవవు అన్నమాట. సో ఇలాంటప్పుడు ఎక్కడా కలవవు కాబట్టి దీనికి మనము
ఎన్ని సాధనాలు ఉంటాయని చెప్పొచ్చు, ఒకటి కూడా ఉండదని చెప్పొచ్చు అనమాట. అలానే ఇప్పుడు వీటి యొక్క నిష్పత్తి అన్నిటి సమానంగా ఉన్నాయి. A1 A2 నిష్పత్తి, B1 B2 యొక్క నిష్పత్తి, C1 C2 యొక్క నిష్పత్తి మొత్తం సమమైనవి అంటే ఎగ్జాంపుల్ మనం చూసాము, x+y = 3 అని ఇచ్చిన, x+2y = 6 అని ఇచ్చిన, రెండు ఒకటే. కానీ 1/2 = 1/2 = 3/6 అంటే A1/A2 = B1/B2 = C1/C2 మూడు సమమైనప్పుడు ఆ రెండు సమీకరణాలు ఒకే సరళ రేఖని సూచిస్తాయి కాబట్టి రెండు సరళ రేఖలు ఒకదాని మీద ఒకటి ఉండును. అలా ఉండడం వల్ల మనం ఏం చెప్పొచ్చు, ఒక బిందువు కాదు, రెండు బిందువు కాదు, అనంత బిందువులు రెండు ఇచ్చిన రెండు సరళ రేఖలను ఇచ్చిన రెండు సమీకరణాలను తృప్తిపరుస్తాయని చెప్పవచ్చు. దాన్ని బట్టి మనం ఇక్కడ అనంత సాధనాలు ఉంటాయని చెప్పొచ్చు అనమాట. ఒక సాధన, అసలు సాధన లేకపోవడము ఇది ఉండొచ్చు. వీటి యొక్క ఈ కండిషన్లు మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు బొమ్మలు గుర్తుపెట్టుకుంటే ఇంకా సులువుగా మనం దీన్ని చేయవచ్చు. సమీకరణ వ్యవస్థ మీద అడిగే కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. ఇప్పుడు మొదటగా ఈ ప్రశ్న చేయగా, ఇందులో ఈ వ్యవస్థకి ఇచ్చిన రెండు సమీకరణాలకి సాధన లేనప్పుడు అంటున్నాడు. మనం నేర్చుకున్న దాని ప్రకారమే ఇక్కడ చూడండి, ఇందులో ఉండగా ఈ విధంగా రాసుకున్న తర్వాత A1/A2 ≠ B1/B2 అయినప్పుడు మనకు ఒక సాధన ఉంటుంది. A1/A2 = B1/B2 కానీ C1/C2కి ఈక్వల్ కాకపోతే ఒక సాధన కూడా ఉండదు. అలానే A1/A2 = B1/B2 = C1/C2 అయినప్పుడు అనంత సాధనాలు ఉంటాయి అన్నమాట. సో అలానే ఈ ప్రశ్న మనం చూద్దాము. సో 2x - ky = -7 అనే రాసుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా. డైరెక్ట్గా రాసుకున్నా పర్లేదు, ఇక్కడి నుంచి కూడా మనం C1/C2 వేసుకోవచ్చు. కానీ రెండు ఒకే వైపు ఉండేటట్టు చూసుకుందాం. సో ఇక్కడ నుంచి రాసుకోవచ్చు 7/15 వస్తుంది, ఇక్కడ నుంచి రాసుకుంటే -7/-15 మళ్ళీ 7/15 అవుతుంది. కానీ మనం నేర్చుకున్న సూత్రాల ప్రకారమే రాసుకొని చూద్దాం. సో 2/6, A1/A2 2/6, B1/B2 -k/-12, C1/C2 -7/-15. సాధన లేనప్పుడు ఏ విధంగా ఉండాలి? మూడు రకాలు ఉంటాయి. సాధన లేనప్పుడు అసలు ఒక బిందువు కూడా రెండింటిని ఒకేసారి తృప్తిపరచకూడదు. ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ అనంత బిందువులు, ఇక్కడ ఒక్క బిందువు కూడా లేదనమాట. 0 సాధనాలు, అసలు సాధనే లేదు. సాధన లేకుండా ఉండాలంటే ఇలా ఉండాలి. ఇలా సమాంతరంగా ఉండడానికి మనకి ముఖ్యంగా కావాల్సింది A1/A2 = B1/B2 అయి ఉండాలి. కానీ అది C1/C2కి సమానమై ఉండకూడదు వచ్చిన రెండు నిష్పత్తులు. ఎందుకంటే సమానమైనప్పుడు మళ్ళీ అనంత సాధనాలకు వెళ్ళిపోతుంది. ఒక సాధన సమాంతరంగా ఉన్నప్పుడు కలవకపోతే, రెండు వేరువేరు అయితే అసలు సాధన ఉండదు. రెండు ఒకటైనప్పుడు అనంత సాధనాలు ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు మనకి సమాంతరం ఉండాలి కాబట్టి ఈ రెండు సమమని చెప్పాలి. దీనికి సమమై ఉండకూడదు. ఇక్కడ ఇది అలా ఎలాగో సమమై లేదు. 7/15 2/6కి సమం కాదు. సో ఖచ్చితంగా సమాంతరం ఉండడానికి మొదటి రెండు ఈక్వల్ అయితే చాలు. సో k/12 ముందుగా ఇది రాస్తున్నాను. k/12 = 2/6 అంటే 1/3 వస్తుంది అనమాట. సో k = 12ని పైకి తీసుకురాగా 12/3 k విలువ 4 అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఇంకో ప్రశ్న చేద్దాం. 4x - y = 2 మరియు 2y - 8x + 4 = 0 యొక్క సాధనాల సంఖ్య ఎంత? సో శూన్యమా, ఒక్కట, అనంతమా? ఈ మూడిటిలోనే మనం ఇచ్చిన వ్యవస్థ గురించి చెప్పాలి. ఎలా ఉన్నాయో చూడండి. మనం ముందు ఇచ్చిన విధంగా ఒకే ఫార్మేట్లో రాసుకుందాం, ఒకే విధంగా ఉండే విధంగా రాసుకుందాం. 4x - y 2 అని రాసినప్పుడు దీన్ని కూడా ముందు x టర్మ్ రాసుకుంటే -8x + 2y + 4 ఉంది, అది కుడి పక్కకు వెళ్తే -4 అవుతుంది. సో x, y అండ్ C1 అండ్ C2 సపరేట్గా రాసుకున్నాం. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. 4/-8 A1/A2, B1/B2 -1/-2
2, అలానే C1/C2 2/-4. సో వీటి యొక్క విలువని కనుక్కోండి. మైనస్ పైన రాసుకుంటే 4/8, 4 1 4, 4 2 8, 1/2, ఇది -1/2, 2 1 2, 2 2 4, ఇది కూడా -1/2, అన్నీ సమానంగా ఉన్నాయన్నమాట. 3 నిష్పత్తులు సమానమైనవి కాబట్టి 2 ఒకటే సూచిస్తుంది. అంటే చూడండి, దాన్ని ఇక్కడ కూడా డైరెక్ట్గా రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చు చూడండి. ఇందులో -2 కామన్ తీయగా -2 అంటే 8లో -8 నుంచి -2 కామన్ తీస్తే 4 మిగులుతుంది, 4x. +2 నుంచి -2 కామన్ తీస్తే -1 మిగులుతుంది. అలానే -4 నుంచి -2 కామన్ తీస్తే 2 మిగులుతుంది. సో దీన్ని -2తో గుణిస్తే ఇది వస్తుంది. 2 ఒకే సరళ రేఖని సూచిస్తాయి అన్నమాట. అందుకే ఇక్కడ అనంత సాధనలు ఉన్నాయి. కానీ వ్యవస్థ రూపంలో ఇచ్చారు కాబట్టి మనం ఈ సూత్రాన్ని మనం నేర్చుకున్న దాన్ని బట్టి వేసి చూస్తే 3 సమమైనవి కాబట్టి మొత్తం 2 ఒకే సరళ రేఖని సూచిస్తాయి ఇచ్చిన 2 సమీకరణాలు. సో అప్పుడు ఎన్ని సాధనాలు ఉంటాయి? అనంత సాధనాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇంకో ప్రశ్న చేద్దాం. x + y = 3 మరియు x - y = 1 అని ఇచ్చారు. దీన్ని కూడా మనము a1x + b1y = c1 అదే రూపంలో రాసుకుంటే ఇక్కడ 1/1 a1/a2, 1/-1 b1/b2, c1/c2 3/1 వచ్చింది మనకి. ఇక్కడ మొదట్లోనే ఈ 2 సమానం కాదు, అలానే ఇది కూడా సమానం కాదు. ఎప్పుడైతే ఈ 2 a1/a2 b1/b2కు సమానం కాదో అవి సమాంతరంగా ఉండవు కాబట్టి ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటాయి ఖచ్చితంగా. ఒకదాన్ని ఒకటి ఖండించుకున్న రేఖలకి ఎన్ని సాధనాలు ఉంటాయంటే ఒకే బిందువు వాటి రెండింటిని తృప్తిపరుస్తుంది కాబట్టి ఒకే ఒక బిందువు. వీటికి ఎన్ని సాధనాలు ఉంటాయంటే మనము ఒకే ఒక సాధనం ఉంటుంది అని చెప్పవచ్చు అన్నమాట. ఒకే ఒక సాధన. ఎందుకంటే 2 వేరువేరు, కనీసం సమాంతరంగా కూడా లేవు, అండ్ వేరువేరువి అనమాట. ఆ 2 సమీకరణాలు వేరువేరు సరళ రేఖల్ని, అది వాలు సమం కాని వాటిని, సమాంతరంగా లేని వాటిని, వేరువేరు వాటిని సూచిస్తున్నాయి కాబట్టి ఆ 2 ఒకే బిందువు దగ్గర ఖండించుకుంటాయి, ఇందులోకి వస్తుంది కాబట్టి దీనికి ఒకే ఒక సాధన ఉంటుందన్నమాట. 3 × 2u + v = 7uv మరియు 3 × u + 3v = 11uv యొక్క సాధన ఎంత? ఆప్షన్స్ కూడా తీసుకోండి. u1 v0, u1 v1, u0 v1, నాలుగో ఆప్షను u1 v 3/2 అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఈ ప్రశ్నలో ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి చూడండి. చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇందులో ఏ విధంగా కనుక్కోవాలో చూడొచ్చు. ఇదేంటంటే వీటిని కేవలం సాల్వ్ చేస్తున్నాం మనం అంతే. ఇక్కడ ఇవి సరళ రేఖల రూపంలో అలా రాసి చేసే ప్రశ్న కాదు ఇది. ఇది మామూలుగా చేయాల్సిన, సూక్ష్మీకరిస్తూ చేయాల్సిన ప్రశ్న ఇది. ఏ విధంగా చేయాలో చూడండి. ఈ రెండింటిని భాగిద్దాం. ఫస్ట్ ఎడం పక్క భాగిద్దాం, కుడి పక్క భాగిద్దాం. = 7uv/11uv అని రాయొచ్చు. uv క్యాన్సిల్ అయిపోయి మనకి, అలానే ఇటుపక్క 3 క్యాన్సిల్ అయిపోతుంది, uv క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఏమొస్తుందో చూడండి. ఇందులో 11 అటు తీసుకెళ్ళండి, u + 3vని ఇటు పక్కకి తీసుకొద్దాం, క్రాస్ మల్టిప్లై చేయండి. చేయగా 11 × 2u + v = 7 × u + 3v. ఇలా వచ్చినప్పుడు మనకి ఇది 22u + 11v = 7u + 21v అయిందనమాట. 7 యూలని ఒక పక్కకి, వీలని ఇంకో పక్కకి తీసుకెళ్ళగా 22 - 7 15u = 21 - 11 10v అవుతుందన్నమాట. ఆ విధంగా 5చే 2 ఇరువైపులా భాగించగా ఏమవుతుంది? 15/5 అంటే 5 పోతుందన్నమాట. 5 × 3 = 15, 5 × 2 = 10 అన్నమాట. ఇక్కడి నుంచి మనము v విలువ కానీ u విలువ కానీ తీసుకెళ్ళి
ఇచ్చిన ఏదో ఒక సమీకరణంలో మొదటి దాంట్లో కానీ రెండో దాంట్లో కానీ మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. v ఎంత అని రాయొచ్చండి? ఇక్కడ నుంచి 3/2 u1 రాయొచ్చు అనమాట. vని మొదటి సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి 3 × 2u ప్లస్ 3/2u అవుతుంది. vని సబ్స్టిట్యూట్ చేశానండి. 3/2u అని చేయగా 7u v ఎంత వస్తుంది? 3/2u అని మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇరువైపులా సింప్లిఫికేషన్ చేయగా ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత ఇది 2 2 4 ప్లస్ 3 7u/2 ఇంటూ 4 ప్లస్ 3 7/2u ఈజ్ ఈక్వల్ టు 7/2 3 క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 7/2 కుడిపక్క కూడా u² అని వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో u 0 అన్న అయి ఉండాలి లేదా 1 అన్న అయి ఉండాలి. చూడండి u క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 0 వచ్చే అవకాశం, 2 సున్నాలైనా కానీ అది పోతుంది. అలానే 7/2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇరువైపులా మనకు మిగిలేది u² ఈజ్ ఈక్వల్ టు u 0 అన్న అయి ఉండాలి, లేదంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1² కూడా కాబట్టి u 1 అయినా అయి ఉండొచ్చు. సో u 0 ఆర్ 1 అవుతుంది. u 0 అయినప్పుడు ఇప్పుడు మనకి అలానే v విలువ కనుక్కోవాలి. సో మనకి 2 సాధనలు వచ్చే ఛాన్స్ ఉంది. u 0 అయినప్పుడు v ఎంత? v కూడా ఎంత? 0 ఆగును. ఎందుకంటే u 0 అయినప్పుడు 3/2 ఇంటూ 0 కూడా 0నే అవుతుంది, v కూడా 0నే. అలానే u 1 అయినప్పుడు, ఎందుకంటే u 2 విలువలు వచ్చాయి మనకి, ఒకటి 0 ఒకటి 1. అలానే u 1 అయినప్పుడు 1 ఇందులో పెట్టి చూడండి, v ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 1 అవుతుంది. అంటే v ఈజ్ ఈక్వల్ టు 3/2 అని వస్తుందన్నమాట. అంటే వీటికి సాధన 2 ఉన్నాయన్నమాట. ఒకటి u0 v0 కూడా దీన్ని సాటిస్ఫై చేస్తాయి, రెండింటిని తృప్తిపరుస్తాయి ఇచ్చిన 2 సమీకరణాలని. అలానే u1 v3/2 కూడా చేస్తాయి. ఈ రెండిటల్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఈ రెండిటల్లో ఏమున్నాయి చూడండి, u0 v0 ఎక్కడా లేదు. సో u1 v3/2 ఇక్కడ ఒక దగ్గరే ఉంది కాబట్టి ఇది దీని యొక్క సమాధానం అవుతుందన్నమాట. ఈ విధంగా మనము నెక్స్ట్ వచ్చే క్లాస్లో వర్గ సమీకరణాలు, వాటి యొక్క మూలాలు, వాటి మీద అడిగే ప్రశ్నలు, అలాగే శ్రేణులు, వీటితోటి మనం ఆల్జీబ్రా ముగించవచ్చు.